హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 3 ఇయర్స్ తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కేలాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కోర్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్ట్ జాబ్స్, ఫారెస్ట్ ప్రతి కోర్సెస్ అయితే ఉన్నాయి. సో టీచింగ్కి సంబంధించి కూడా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సో వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి ఆల్రెడీ 27th ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. బట్ ఇంకా ఎవరికి తెలియదు, చాలా డేస్ అవుతుంది. కానీ సో నేనే మీకు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక నోటిఫికేషన్ అనేది వెతికి మీకు మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. అండ్ ఇక్కడ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూడండి, 28th మార్చ్ వరకు అయితే టైం ఉంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంటే కాకుండా ఇంకా మనకి జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాల్ని కూడా భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ మినిమం 18 నుంచి, జనరల్ క్యాండిడేట్స్ ఓసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్. సో ఈ విధంగా మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూడండి, జూనియర్ అసిస్టెంట్కి అయితే మీరు ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ డిగ్రీ అనేది అంటే ఓపెన్ డిగ్రీ వాళ్ళకి ఛాన్స్ లేదు, ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదనమాట. అండ్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులకి అయితే మినిమం మీరు 60% మార్కులతోటి బీకామ్ డిగ్రీ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి అయితే జనరల్ కేటగిరీలో 6, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మనకి రెండు కూడా జనరల్ కేటగిరీలో అండ్ ఓబీసీ కేటగిరీలలో ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీస్ వచ్చేసి మనకి S3 గ్రేడ్ హోదాలో మీకు బేసిక్ పేనే 25,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దీంతోపాటు అడిషనల్గా డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. అన్నీ కలుపుకుంటే మీకు 52,000 వరకు అయితే స్టార్టింగ్ సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు, చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఎవరికైతే తక్కువ కాంపిటీషన్తో సో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోనేది ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువగా లేదు. జనరల్ వాళ్ళు అయితే 200 రూపీస్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 150, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 100, ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఎటువంటి ఫీజు లేకుండా మీరు ఫ్రీగా ఆన్లైన్లో యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారనేది ఇక్కడ నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో జూనియర్ అసిస్టెంట్కి అయితే ఇక్కడ మనకి చూడండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. మీకు సెక్షనల్ టైం అయితే ఉండదు, మొత్తంగా మనకి 90 మినిట్స్ అయితే టైం ఇస్తారు. అలాగే న్యూమరికల్ అబిలిటీ, అర్థమెటిక్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. తర్వాత లాజికల్ రీజనింగ్ నుంచి కూడా 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ ఆర్ ఆఫీస్ ప్రొసెసర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ లేదా ఆఫీస్ ఆటోమేషన్ నుంచి
30 క్వశ్చన్స్ 30 మార్క్స్. కేవలం మీకు 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో దాని తర్వాత డైరెక్ట్గా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే జూనియర్ అకౌంటెంట్ పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో వీటికి కూడా మీకు 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు, తెలుగులో అయితే ఉండదు. 1/4 అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అనేది చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో దీని తర్వాత మీకు డైరెక్ట్గా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తాం అండ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. మనకి ఏప్రిల్ లేదా మే నెలలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉందంట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మీకు విజయవాడలో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో చాలా మంచి అవకాశం. మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. సో కేవలం మనము ఆన్లైన్లో అప్లై చేయాలి. ఒకే ఒక ఎగ్జామ్ ఉంది అండ్ అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్కి సంబంధించి కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్కి సంబంధించి లింక్ ఇచ్చారు. అలాగే హౌ టు అప్లైకి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఎలా నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఎలా ఉంటుందో ఫుల్ నేమ్, ఆ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయాలంటే మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అనేది ముందుగా కంప్లీట్ చేయాలి. తర్వాత హోమ్ పేజీలోకి అయితే వచ్చేసేయండి. సో మళ్ళీ మనకు బ్యాక్ వచ్చేసేసిన తర్వాత మీరు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సో మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము లాగిన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ బటన్ ఉంది. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఐడి ఉంటుందో అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి ఇక్కడ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత అంటే సైన్ ఇన్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేస్తే సరిపోతుంది. సో ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసి ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్కి సంబంధించి కామరాజర్ పోర్ట్స్కి సంబంధించినటువంటి లిమిటెడ్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మీకు నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.